సో మనం విన్నాం బైరెడ్డి గారికి సంబంధించినటువంటి మాటలు విన్నాం. అదేవిధంగా జేసీ దివాకర్కి సంబంధించిన మాటలు విన్నాం. అండ్ ఇక్కడ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన మాటలు కూడా విన్నాం. సో ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నాడు, తెలంగాణకి సంబంధించినటువంటి నేతలతో నేను కాంటాక్ట్లో ఉన్నాను, వాళ్ళు రెండు జిల్లాలను కలుపుకోవడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని నీళ్లు నిధులు నియామకాలు లాంటి ఇంప్లిమెంటేషన్స్ ఈ రెండు జిల్లాలకు కూడా వర్తించేటువంటి అవకాశాలని దానికోసం కలపాలి అని చెప్తా ఉన్నాను. సో నందారెడ్డి గారు ఇప్పుడు ఈ డైలాగ్స్ వింటున్నాం. సో మనం ఎప్పుడో తెలంగాణకి ముందు ఈ నినాదాన్ని విన్నాం, రాయల్ తెలంగాణను ఈ జిల్లాలు కలపాలి అని. సో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం దీన్ని ఎత్తేసింది. సో మరి ఇప్పుడేంటి సరికొత్త ఎన్నికల స్ట్రాటజీ అనుకోవాలా, లేకపోతే ఎన్నికల సమయంలో ఈ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి, రెండు రాష్ట్రాలలో గిట తెలంగాణ రాష్ట్రము నిజాం పాలన కొనసాగుతున్నది, ఆంధ్రప్రదేశ్లోనేమో తుగ్లక్ పాలన కొనసాగుతుంది అనమాట. ఎందుకంటే తుగ్లక్ ఏ విధంగా అయితే పాలించిండో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అదే విధంగా పాలన కొనసాగుతుంది. తెలంగాణలో ఏమో నిజాం పాలన కొనసాగుతుంది అనమాట. ఎందుకంటే ఒక రాజధాని సంపూర్ణంగా అధికారుడు మధ్యలో ఆపేసేసి మూడు రాజధానులు ఎప్పుడైతే తీసుకున్నాడో పరిపాలనకు సంబంధించినటువంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి ఒక స్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాపరించింది. తెలంగాణలో నిజాం పాలన ఎందుకు అంటున్నామంటే ఈరోజు పోలీసులు ఒక వైన్ ఈ రెండు తప్ప తెలంగాణలో ఏ వ్యవస్థలు పనిచేయట్లే. ఒకటి వైన్స్ అమ్ముకోవడం ఏ విధంగానో, మారు గ్రామాలలో ఉన్నటువంటి ఒక ప్రజలకు ఏ విధంగా మందు తాగియాలనో కేసీఆర్ను చూసి నేర్చుకోవాలి. పోలీస్ వ్యవస్థను ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టి చేయాలనో, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలనో కేసీఆర్ను చూసి నేర్చుకోవాలి. ఈ వ్యవస్థ ఈ రాష్ట్రాలలో కొనసాగుతున్నది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు అంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, జేసీ ప్రభాకర్ కావచ్చు, వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి అరే ఇంకా ఎందుకు రాజకీయం నీకు ఎందుకు అంటున్నాను నేను జేసీ ప్రభాకర్ రెడ్డిని. కేవలము వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి యువకులను రెచ్చగొట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారని ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఎందుకు గమనిస్తున్నారు? తెలంగాణ ఉద్యమంలో కొన్ని వందల వేల మంది చనిపోయారు. రైట్, ఓకే, కేసీఆర్ గారు రెచ్చగొట్టినారు. మరి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినారా? యాక్చువల్లీ కేసీఆర్ని ఎప్పటిదాకా జైలు ఉంచాలి తెలుసా? ఇంతమంది రెచ్చగొట్టి ఇంతమంది చనిపోయినటువంటి ఒక పాప కర్మం చేత జీవితకాలం జైల్లో ఉంచిన తప్పులేనటువంటి ఒక పరిస్థితి. మరి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎంతమంది యువకులను రెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా ఇది సాధ్యం కానటువంటి ఒక విషయాన్ని సుసాధ్యం అని చెప్పి ప్రజలను యువకులను రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంతకన్నా జనరల్గా మనం ఒకవేళ నిజంగానే తెలంగాణ ఎందుకు ఏర్పడింది, తెలంగాణ అవసరం ఏది అనేటువంటి ఒక విషయాలు ముందుకెళ్ళినట్టయితే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి 1948లో స్వాతంత్రం వచ్చినది. ఇక్కడ ఉన్నటువంటి ఒక సర్కారు తెలంగాణ ప్రాంతాన్ని సపరేట్ దేశంగా ప్రకటించుకున్నాడు. దేశంగా ప్రకటించుకుంటూ ఉన్నటువంటి ఒక హోమ్ మినిస్టర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య చేసిన కారణత తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసి నిజాం సార్ పారిపోవడం జరిగినది. కానీ తెలంగాణను విలీనం చేసినప్పుడు అక్కడ ఏమైంది, మహారాష్ట్ర కొంత భాగాన్ని కర్ణాటకలో కొంత భాగాన్ని కలుపుతూ ఆంధ్రప్రదేశ్లో కొంత భాగాన్ని కలపాల్సి వచ్చినది. అప్పుడు అంతకన్నా ముందున్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ అంతా గిట తమిళనాడులో కొంత భాగం ఉండే, రాయలసీమ కొంత భాగం ఉండే, అప్పుడు కర్నూలు వాళ్ళకు రాజధాని ఉండే. కావున ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు హైదరాబాద్లో విలీనం చేస్తున్నప్పుడు అప్పుడు ఒక క్లాస్ పెట్టినారు. ఏం క్లాస్ పెట్టినారు? తెలంగాణ ప్రజలకు ఎప్పుడైనా ఏదైనా కారణం చేత ఇబ్బంది అయి సపరేట్ కావాలనుకుంటే కావచ్చు అని ఈ ములాఖాత్ ఒక్క దగ్గర కలిపేటప్పుడు ఒక క్లాస్ పెట్టినారు. క్లాసు ఆధారంగానే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసినారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ ఆకాంక్ష గిట్ట నేను దీన్ని తెలంగాణ ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే దేశమంతా భారతదేశం సౌలభ్యం కోసం, పరిపాలన ప్రజలకు అందడం కోసం ప్రాంతాలుగా, జిల్లాలుగా, మండలాలుగా, రెవెన్యూ వ్యవస్థగా విభజిస్తారే తప్ప ఇది ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకోటి, తెలంగాణ అయితే ఇంకోటి, రాయలసీమ అయితే ఇంకోటి, ఇదంతా మూర్ఖుల కలిగినటువంటి ఒక ఆలోచన. ఇది మూర్ఖత్వంతో నిండినటువంటి ఒక ఆలోచన. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రతిప్పుడు ఈ దేశ పౌరుడు. దీన్ని మనం గమనించాల్సిన ఒక అవసరం ఉన్నది భారతదేశంలో. కానీ ఎవరికి వాళ్ళు ఏ ఉద్యమం పడితే ఆ ఉద్యమం చేసేసి ప్రజలను తప్పుదో